సార్ నమస్తే సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరవల్లు సినిమా కోసం 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అవును. సో ఈరోజు అయితే అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం గుండెల మీద చేసుకుంటున్నారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి షాటు కూడా గూస్బంప్స్ వస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఈ మైథలాజికల్ మూవీ ఒక అద్భుత ఆవిష్కారం కాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో కూడా చెప్పలేనటువంటి విధంగా ఉంది ట్రైలర్ చూస్తుంటే. అసలు కుర్రోళ్ళు ఆనందానికి మామూలుగా లేదు. సినిమా అవసరం లేదు, ఈ ఒక్క ట్రైలరే సినిమా కొంత చూసేశారు. మామూలుగా లేదండి ట్రైలరు. సినిమా కూడా ఎలా ఉండబోతుందో కూడా ఊహకు అందట్లేదు. వాస్తవంగా అంత గొప్పగా కనపడుతుంది. సినిమా కథ కూడా చాలా బాగుండేలా ఉంది. ఇది చాలా రికార్డులు తుడిచిపెట్టేసేలా ఉంది తమ్ముడు. డైలాగ్ వింటూ ఉంటే అరుపులు కేకలు మామూలుగా లేవు. డైలాగ్స్ మీకు ఎట్లా అనిపించినాయి? అసలు సినిమానే ఒక డిఫరెంట్గా తీసారేమో. 5 సంవత్సరాలు ఎందుకు తీసారా సినిమా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన సినిమాని మనకు చూపించబోతున్నారు 22వ తారీఖు, 24వ తారీఖు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపేసి, ఇది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కూడా ఫ్యాన్ ఇండియా మూవీ. వాస్తవంగా ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు ఫ్యాన్ ఇండియాకి వెళ్ళలేదు. ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియాకి వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం కంటే కూడా మీరు సినిమాలు ఎక్కువ చేయండి అని చెప్పి అభిమానులతో అడిగించుకునేలా ఉంటుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే 5 years వరకు గ్రాఫిక్ వర్క్ చేశారు, సీజీ కొంచెం బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు కొందరు. ఏమంటారు? అద్భుతంగా ఉందని అందరూ అంటుంటే ఏదో కొందరు అంటుంటారు. ఎప్పుడు కూడా ఎవడొకడు ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకంటే అతి మంచివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ అభిమానులను చూసైనా భయపడట్లేదు. సో మరి పుష్ప లాంటి రికార్డ్స్ ఏమన్నా ఉంటాయంటారా, తుడిచిపెట్టుకుపోతాయంటారా? అలా చెప్పకూడదు మనం. పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమానే. అందులో అన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి తప్ప పుష్ప లాంటి ఓ దొంగ సినిమానో కాదు అలాంటి తీడు అయినా దాన్ని అనకూడదు. నువ్వేనా? నేనేం మాట్లాడానా? ఏం మాట్లాడా? ఏ బాబు నువ్వు విను, స్మగ్లింగ్ చేసే సినిమా కాదు ఇది. దానికి దీన్ని పోల్చకూడదని చెప్పాను. ఇది మైథలాజికల్ మూవీ బ్రదర్. ఇది ఖచ్చితంగా అంటే పుష్ప రికార్డులు తిరగదోడుతుందని నేను అన్నగాని, కాకపోతే ఒక మైలురాయిగా ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది ఖచ్చితంగా 100%. హరిహర వీరమల్లు సినిమా 5 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు ట్రైలర్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? ఓకే, మార్నింగ్ ట్రైలర్ లాంచ్ కాగానే ఒక 30 minutesకి చూసినాను నేను. చాలా 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 బాగుంది. నెగిటివ్ స్ప్రెడ్ ఏంటంటే నార్మల్గా ఇక మనం దారిపండు పోతున్న కుక్కలు ఎన్నో మరుగుతాయి, దాన్ని మనం అస్సలు పట్టించుకోదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అత్తారింటికి దారే సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ రిలీజ్ చేసినారు, లింక్ పెట్టడం అజ్జరం. సినిమా ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ కంపేర్ టు గబ్బర్ సింగ్ దాటిపోయి మరి ఇండస్ట్రీ ఇట్స్ రికార్డ్ బద్దలు కొట్టింది. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుంది 5 years 6 years అని. ఎంత లేట్ అయితే అంత రికార్డు క్రియేట్ చేస్తుంది, ఎంత లేట్ అయితే అంత బాగా వస్తుంది ఫిలిం. అది ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, తను అటు ఇటు తిరగడం వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల, దానివల్ల తనకు లేట్ అవడం వల్ల సినిమా కొంచెం లేట్ అయింది. సో మనకి ఎంత లేట్ అవుతే అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా. మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 24th? ఎట్లేముంది, ఆయన సినిమా ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి. ఫ్యాన్స్ కాకపోయినా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కంపేర్ టు అంటే అదర్ దెన్ మూవీ కాకుండా యాజ్ ఎ పర్సన్గా తనను ఇష్టపడే వ్యక్తులు చాలా చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు మీడియా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా తనని వ్యక్తిగతంగా ఇష్టపడతారు. అంటే మీకు హీరో పరంగా వేరే వేరే ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాన్ ఇండియా స్టార్స్ వేరే ఉండొచ్చు, బట్ వ్యక్తిగతంగా తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. షీఈస్ ఎ గుడ్ పర్సన్. మాలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే గాడ్. అన్న ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గానీ ఇలాంటి లుక్స్ లో చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి లుక్ లో చూస్తున్నాం. మరి ఆ లుక్స్ ఇది ఏంటంటే ఒక రాజుల కాలం నాటు, లైక్ బ్రిటిష్. ఇప్పుడు మనం చిరంజీవి గారు చూసుకుంటే వీర నరసింహారెడ్డి ఉంది, సైరా వీర నరసింహారెడ్డి. దాన్ని కూడా మనం ఏంటంటే ఆయన ఎప్పుడూ అట్లా ట్రై చేయలేదు. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ స్టోరీస్ కానీ లైక్ గబ్బర్ సింగ్ పోలీస్, సర్దార్ గబ్బర్ సింగ్ అట్లాంటివి తీసిన. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడం ఏంటంటే ఒక మైథలాజికల్ ఫిలిం కైండ్ ఆఫ్ స్టోరీని ఎంచుకున్నాడు, తీస్తున్నాడు. తనకి అఫ్కోర్స్ లాస్ట్ 2 minutes 50 seconds ఆర్ 49 seconds ఐ డోంట్ నో, ఆ షాట్
సూపర్ బ్లడ్ బాత్ మొత్తం మీ అందరూ చూసినే ఉంటారు, అది బాగానే ఉంది. తను గుర్రం స్వారీ అయితే అఫ్కోర్స్ మనం గబ్బర్ సింగ్ నుంచి మనం గుర్రం స్వారీ చూస్తుంటాం. మన చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య గుర్రం స్వారీ అనేది. సో సినిమా అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఏంటంటే అందరం ఓజీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాకపోతే ఓజీ కన్నా బిఫోరే అంతే క్రియేట్ చేసిన హరహర వీరమల మాత్రం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, చాలా హిట్ అయిపోద్ది. ఎట్లా అనిపిస్తుంది చూసిన తర్వాత? చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు కూడా హరిహర వీరమల మీద పెద్ద చెప్పుకోదగ్గ బజ్ లేదు. అంటే ఈ ట్రైలర్ తోటి ఒక్కసారిగా చాలా స్టెప్స్ ఎక్కాడు అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మన ట్రైలర్ కట్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక హిందువుల మీద అణిచివేత, హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాలి, ఇటువంటి సీన్ చూస్తుంటే అప్పట్లో హిందువుల్ని ఎంత అణిచివేత గురి చేశారు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా, ఒక హిందువుల తరపున పోరాడే ఒక యోధుడిలాగా, వీరమల్లుగా చాలా బాగా చూపిస్తారనిపిస్తుంది సినిమాలో. చాలా బాగా కట్ చేయటం మాత్రం చాలా బాగా కట్టింగ్ బాగుంది. ఈ ట్రైలర్ తోని ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీని అంతా కూడా పోగొట్టడం చెప్పుకోవచ్చా? చాలా వరకు పోగొట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు బజ్జే లేదు సినిమా మీద. పలానా సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక మొన్న 12వ తేదీ రిలీజ్ అన్నారు, అసలు ఆ బజ్జే ఏం కనిపించలేదు. అంటే ఒక్క పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా మంచిదే అనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయ్యి ఉంటే చాలా ఎఫెక్ట్ పడేది అనిపిస్తుంది. పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ కోసమే మంచిదే అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో మనం ఎప్పుడు చూడలేదు. ఆ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్యారెక్టర్ కూడా గతంలో ఎప్పుడు చేసినట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అత్తారింటికి దారి తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో లేదు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. 5 years వెయిటింగ్స్ కి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? పాజిటివ్తోనే ఉన్నాం. అదే మనం ట్రైలర్ చూసుకుంటే ఇప్పుడు 100 ట్రైలర్ రిలీజ్ అయితే 90 బాగున్నాయి అనిపిస్తాయి, కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. 10% సక్సెస్ రేట్ ఉండేది. కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాం. అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి 24కి? ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు దాకే తెలియవు, కానీ ఈ ట్రైలర్ చూసినా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. మంచిగా ఆడాలని కోరుకుంటున్నాము. అనుకున్నంత స్థాయిలో బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం కొంచెం లాస్ ఉండే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక ట్రై చేస్తున్నారు. సినిమా కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పితే ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళలేదు అనిపిస్తుంది. సో ఈ మూవీ 5 years అయితే షూట్ చేశారు. మోస్ట్లీ ఇంత డిలే అవ్వడానికి కారణం VFX అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే VFX బాగాలేదని చెప్పేసి అంటున్నారు ట్రైలర్లో. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక యాక్టర్ మాత్రమే కాదు కదా, పొలిటీషియన్, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. తన డేట్స్ సినిమాకి ప్రతి సినిమాకి ఇవ్వటంలో లేట్ అవ్వచ్చు, అందుకని 5 years పట్టింది అనుకోవచ్చు. అది ఒక మెయిన్ రీజన్ కావచ్చు. ఇంకోటి పాన్ ఇండియా సినిమా కదా, పాన్ ఇండియా లెవెల్లో సినిమాని చిత్రీకరించడం కోసం కూడా లేట్ అవ్వచ్చు అని. డైరెక్టర్లు కూడా మారారు కదా, CG బాలేదని అంటున్నారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. అది నచ్చుతుంది కొంతమంది నచ్చదు. నా వరకైతే బాగానే అనిపించింది. డైరెక్టర్లు కూడా మారారు కదా, పవన్ కళ్యాణ్ లుక్ ఎట్లుంది? కొత్తగా అనిపిస్తుంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్? బేసిక్గా మేకల్ని వేటాడే పులిని చూసింటాం, కానీ బెబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న. జై పవర్ స్టార్ బ్రో. అంటే ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో కూడా మనం చూడలే పవర్ స్టార్ గారిని. మరి ఈ లుక్స్ లో ఎట్లా అనిపిస్తున్నారు? లుక్స్లో అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఒక మూవీ మీకు ఐడియా ఉంటుంది, కెమెరామెన్ గంగతో రాంబాబు యాటిట్యూడ్ ఐడియా మీకు ఐడియా ఉందా? దానికి మించి ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. BGM డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రైలర్లో చూస్తేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నాం, పాన్ ఇండియా మూవీలో చూస్తున్నాం. కళలు నెరవేరిపోతున్నాయి ఫ్యాన్స్వి. సో థియేటర్లు దద్దరిల్లిపోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్కం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడటం? యాక్చువల్లీ చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఫిట్నెస్ లెవెల్ కొంచెం తక్కువ అంచనా వేశారు. సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి, ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఫైట్ సీక్వెన్స్ ఏంటి, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన. సో ఇంకా ఆయన అటిట్యూడ్లో ఆయన దీనికి ఉన్న క్రేజ్కి ఇది ఇంకా 50% మాత్రమే. ఇంకా ముందు ఇంకా వస్తుందేమో మేబీ. చూసుకుంటే సరే నరసింహారెడ్డి కాస్త దాన్ని ఈక్వల్ చేసినట్టు అన్న అన్నదమ్ముల్ని సింహాన్ని బెబ్బుల్ని ఎలా పోర్చుతాం అన్న. ఒక ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్న తమ్ముడు, అన్నకు మించిన తమ్ముడు. బ్రో మరి CG వల్లనే సినిమా డిలే అయింది కదా, మరి CG బాగాలేదు అంటున్నారు, మీరేమంటారు? గ్రాఫిక్ CG వర్క్ అస్సలు బాగాలేదు అంటున్నారు.
బాగాలేదు అంటున్నారు అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్నది. అది మూవీ చూడండి, ఫీల్ అవ్వండి. అంటే ట్రైలర్ కూడా మూవీలో నుంచే కట్ చేస్తారు కదా. ట్రైలర్ను ఇప్పుడు మనం చూడడానికి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలైన కథ వేరే ఉంటుంది.